అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. అక్కలు బతుకమ్మాడిండ్రు యూరియా దొరుకుతలేదని, పాటలు వాడిండ్రు జల్దిగా సరఫరా చేయాలి అని, దుఃఖంకి వచ్చి చేసిండు చైన్ స్నాచింగ్, పోలీసులకు దొరుకుతే ఉంటది వీనికి కోటింగ్, గెలుపు సంబరంలో రాజేష్ తిరకాసు, పాకిస్తాన్ తోటి మ్యాచ్ గెలిచినాం కదా ఆ సంబరంలో ఉన్నాం. తెల్లని అన్ని పాలు కాదు, నల్లని అన్ని నీళ్లు కాదన్నట్టు దుఃఖంకి వచ్చేటోళ్ళు కూడా అందరూ కస్టమర్లు కాదుల్లా. అవును నిజం, ఇది మాత్రం పక్కా నిజముల్లా. అగో మళ్ళా గదేంది, దుఃఖానికి కస్టమర్లే కదా వస్తారు, వాళ్ళే కదా దుఃఖంలో సామాన్లు కొంటారు అంటే అదంతా నిజమే. కానీ ఇగో గీసోంటి గోషిగాళ్ళు కూడా వస్తారు, గిరాకీ కూడా చేస్తారు. కానీ ఆఖరణ ఏం చేస్తారంటే అబ్బర బిడ్డ గుంజుకొని పోనే పోయిండు పో. మెడల చైన్ తెంపి మళ్ళా ఆగ కూడా ఆగలేదు, ఇట్లా తెంపుకున్నాడు అట్లా అవతల పడ్డాడు గంతే. కరీంనగర్ జిల్లా ఆరేపల్లి 20వ డివిజన్ల స్నాచింగ్ ఇది. ముందుగానే ప్లాన్ ప్రకారం వచ్చిన దొంగ బద్మాష్ గాడు ముఖానికి మాస్క్ పెట్టుకొని వచ్చి సిగరెట్ అడిగిండు, పెద్ద లోటు ఇచ్చిండు. ఇంతల్నే సిగరెట్ తీసుకొని రావాల్సిన చిల్లర విషయం గురించి మాట్లాడుతూ కరెక్ట్గా అక్క పైసల డెస్క్ దగ్గరికి రాగానే ఒకటేసారి పడేళ్ళ గుంజుకొని ఉరికిండు. మరి ఎన్ని రోజుల నుంచి ఈ ఏరియాలో తిరుగుతున్నాడో, ఈ అక్క మెడలో ఉన్న గొలుసును కొట్టేయాలని ప్లాన్ చేసిండో తెలియదు. కానీ ఒక్కటే నిమిషంలో 20 రూపాయల సిగరెట్ అడిగి 2-3 లక్షల విలువైన బంగారం పుస్తలు తాడుతో జంపయిండుల్లా. యాడికి పోతాడు, సీసీ కెమెరాల రికార్డ్ అయిండు, పోలీసులు పట్టుకుంటారు. కానీ మెడల బంగారం వేసుకున్న అక్కలు జర పైలంగుండుర్రి. బంగారం రేట్లు పెరిగిన కానుంచి గీసోంటి గోషిగాళ్ళు ఎక్కువైపోయినరు. ఏమంటున్నావు? బిల్డింగ్ మెట్లు ఎక్కుడన్నా ఎక్కినాక దిగుడన్నా చిన్న పిల్లలకు మస్తు ఇష్టం ఉల్లా. మెట్ల మీదకి వెళ్ళెక్కి డాబా మీద ఓ మస్తు ఆటలు ఆడుకుంటారు. ఇక ఊర్లల్లా నీళ్ళ ట్యాంకులు కనబడితే మహా సంబరం. పెద్దోళ్ళు ఆ ట్యాంకులు ఎక్కొద్దని ఎంత చెప్పినా కొద్ది దూరం ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కి మస్తు ఎంజాయ్ చేస్తారు. మెట్లెక్కుడంటే మా సంబరం కదా. అయితే ఇక్కడ మాత్రం పిల్లలు ట్యాంక్ ఎక్కలేదులా, ఎవరెక్కినరో తెలుసునా? మంచిగా చూసిర్రా ఏంటిదో? ఎందుకైనా మంచిది ఇంకింత క్లారిటీగా చూపెడతాం చూడుండ్రి. వీడియో ఎడిటర్ అన్నా కొద్దిగా జూమ్ పెట్టవే. ఎస్ ఎద్దే, ట్యాంక్ ఎక్కింది ఎద్దే. మరి మెట్లు చూడంగానే ఏమనిపించిందో, అప్పుడు ఇప్పుడు జనాలు ఎక్కుతుంటే ఇట్లా చూసిందో తెలియదు. కానీ జనాలు ఎక్కినట్టే బయ్య ఈడికి ఎక్కింది. ఇంకేమున్నది, ఈడికొచ్చి కిందకి చూసేసరికి ఇక పైకి ఎక్కలేదు కిందికి దిగలేదు. అగా చూడుండ్రి ఎద్దును చూసేటందుకు జనాలు ఎట్లొచ్చిర్రో. రాజస్థాన్ రాష్ట్రంలో ముచ్చటగిది. ట్యాంకు పైకి పోయి నీళ్లు తాగుదాం అనుకున్నదో, అక్కడికి పోయి పరిసరాలను చూద్దాం అనుకున్నదో గాని ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు అయింది ఎద్దు పరిస్థితి. ఊర్ల జనాలు దించేందుకు ఉపాయాలు చేస్తే దిగకుండేసరికి పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు దించిర్రట. కానీ ఈ నడుమ ఎద్దులు భలే తమాషాలు చేస్తున్నాయి పోన్రి. మొన్నటికి మొన్న ఒక ఎద్దు ఇల్లు ఎక్కిందా, ఈ ఎద్దేమో ఇప్పుడు ఏకంగా ట్యాంక్నే ఎక్కింది. నిన్న మ్యాచ్ హడావిడిలో టక్క వార్త చెప్పి అవతల పడ్డాడు మన రాజేషు. మరి ఇయ్యాలన్నా నిమ్మలంగా ఉన్నాడో లేదో. ఓహో, హుషారు పిట్టలు ఇద్దరు మంచి హుషారు మీద ఉన్నారు. ఏంది సంగతి? నన్ను కాదు, విజయ గర్వంతో కొట్టుకుంటున్న నా గుండె నడుగు చెప్తది. ఓయమ్మో, భారీ డైలాగులు దంచుతున్నావు. ఏంది అసలు మ్యాటరు? పాకిస్తాన్ తోటి మ్యాచ్ గెలిచినాం కదా ఆ సంబరంలో ఉన్నాం. ఇది వరకు కూడా చాలా సార్లు గెలిచినాం కదా. అది వరకు గెలుచుడు వేరు, ఆసియా కప్పులో అయిన ఆటల గెలుచుడు వేరు. నిన్న అసలు ఎట్లుండే తెలుసా మా క్రికెట్ అభిమానుల పరిస్థితి? ఒక దిక్కేమో క్రికెట్ అంటే ఇష్టం, ఇంకో దిక్కేమో పాకిస్తాన్ తోటి మ్యాచ్ అయినసరికి ఎక్కడ లేని కోపం. చూడాలనా వద్దా, చూడకపోతే మ్యాచ్లో ఏం జరుగుతుందో అనే టెన్షన్ తోటి మస్తు సతమతమైనం తెలుసా. ఓ కానీ అబ్బా మ్యాచ్ స్టార్ట్ అప్పుడే ఏమన్నా కిక్ ఇచ్చిందా? టాస్ వేసినాక పాకిస్తాన్ కెప్టెన్ కి మన సూర్య షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. అవునా?
టాసుల వాళ్ళకు బ్యాటింగ్ వచ్చినాక ఫస్ట్ బాల్కే అవుట్ కథం వాళ్ళ పని అయిపోయింది ఇలా అని ఫిక్స్ అయిపోయినాం మేమైతే అనుకున్నట్టు అయింది మంచిగా. మన బ్యాటింగ్ అప్పుడు కూడా బరిలకు దిగుడే 4, 6 దంచుతుంటే ఎహపో ఇక 10 ఓవర్లలో పాకిస్తాన్ అనిపించింది. మ్యాచ్ అయిపోయినాక కూడా మనోళ్ళు అసలు పాకిస్తాన్ వాళ్ళని పట్టించుకోకుండా చక్కగా రూమ్ లోకి వెళ్ళిపోయినారు చూడు. దెబ్బకు ముఖాలు నేలకేసిరు పాకిస్తాన్ వాళ్ళు. మంచి పని చేసిరు మనోళ్ళు. మళ్ళా మ్యాచ్ అయినాక సూర్యకుమార్ మాట్లాడుకుంటా ఈ విజయం నా దేశ సైనికులకు దేశానికి అంకితం ఇస్తున్నాం అన్నట్టు చెప్పుతుంటే నా సామి రంగా అని విజిల్ వేసుకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం మా బ్యాచ్ అంతా. గూగుల్లో అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అని 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది సెర్చ్ చేసి ట్రెండింగ్లో ఉందంటమ్మా. అంటే అర్థం చేసుకో ఎంత హైప్గా ఉందో మ్యాచ్. అవునా? మ్యాచ్ అయిపోయేసరికి పాకిస్తాన్ వాళ్ళకు గుండెల గజ్జం అన్నట్టున్నది. అందుకే వాళ్ళ అభిమానులు కూడా దయచేసి మాతోటి నెక్స్ట్ మ్యాచ్ను బైకాట్ చేయండి అనుకుంటా రిక్వెస్ట్ చేసిండ్రు. నిజంగానా? అరే నిజం, కావాలంటే చూడు. As a Pakistani fan, I request to India, please boycott next match because we want to qualify for the finals. Please boycott next match so we will get 2 points. Thank you. చూసినావా, మేము ఇంకొక 2 మ్యాచ్లు ఆడాలంటే దయచేసి నెక్స్ట్ మ్యాచ్ మాతోటి ఉంటే ఇండియాను బైకాట్ చేయమని కోరుతున్నాం. మీతో ఆడితే మేము గెలవలేమో అంటున్నాడు. ఇంకొక ఆయనే వాళ్ళ దేశపోడే వాళ్ళ ఇజ్జత్ మొత్తం తీసేసిండు. ఆయన ఏమన్నాడు చూడు నువ్వే. इंडिया को इतना बेस्ट टीम है इन द वर्ल्ड, उसको एशिया कप में इन बच्चों के साथ खेलना ही नहीं चाहिए. बिल्कुल खेलना नहीं चाहिए. टीम है, अगर उसको अपना वीडियो है ना, उसका वीडियो इन छोटे बच्चों के साथ नहीं खेलना चाहिए. बिल्कुल सीधी बात है. ఇండియా టీము బెస్ట్ టీము, ఈ పాకిస్తాన్ లాంటి బచ్చగాళ్ళతోటి ఆడకపోవడే మంచిదే అంటున్నాడు. ఇంకొక అతనేమో ఏళ్ల నుంచి మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తానే ఉండారని ముఖమంతా తేలేసేసాడమ్మా. डिसअपॉइंट कब नहीं करती टीम, आप बताए ना कब नहीं करती. 2021, 22, 23, 24, 25 अभी आ गया. 2 ब्रेक्स हो गए हैं. चैंपियंस ट्रॉफी का हो गया, उसके बाद अभी एशिया कप. ఇక వాళ్ళ ఇట్లా అంటుంటే అరే ఏం ఫీల్ ఉన్నది మామా, ఇవన్నీ చూస్తుంటే అనాలనిపిస్తున్నది. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. కానీ ఈడ చూస్తున్న మనకే మ్యాచ్ చూడాలన్నా వద్దా అర్థం కాక మస్తు ఆగమనిపించింది జెర్సేపు. అట్లాంటిది మన టీం వాళ్ళు మ్యాచ్ను బైకాట్ చేయలేక వాళ్ళతోటి ఆడాలని లేక ఎంత సతమతమై ఉంటారు. అందుకే గట్టిగా ఇచ్చి పడేసిండ్రు బ్యాట్ తోటే. కరెక్టే. సరే మరి అదే సంబరంలా ఏం వార్త తెచ్చిందో చెప్పుండ్రి. వార్తనా అంటే తేలేదా మిమ్మల్ని అసలు? సర్లే, మంచి సంబరంలో ఉన్నారు, తిట్టుడెందుకు గాని పోండ్రిగా. కానీ పెహల్గామ్ అటాక్ తర్వాత అయిన మ్యాచ్ అయ్యేసరికి నిజంగానే దేశం ఎట్లా ఆడుతారో ఏమవుతుందో అని బాగానే టెన్షన్ పడ్డాలి. మొత్తానికి గెలిచినాం కదా, ఈ దెబ్బతోటి అర్థమై ఉంటది పాకిస్తాన్ వాళ్ళకు ఏ యుద్ధమైనా గెలుపు మనదే అని కదా. ఏ ఊర్లా ఎవరిని అడుగు, ఎవ్వరితో మాట్లాడు, ఒకటే మాట, నీకు యూరియా దొరికిందా, నీకు యూరియా దొరికిందా. ఇగో ఇవే మాటలు ఇవే బాధలుల్లా. మాకు దొరకలేదని వాళ్ళు చెప్పుడు, మాకు కూడా దొరకలేదని వీళ్ళు చెప్పుడు. నేను 2 రోజులు యూరియా షాప్ దగ్గరనే ఉన్నా అంటే నేను 3 రోజులు ఉన్నా అని ఇంకొకరు చెప్పుడు. చూస్తున్నాం కదా. అయితే ఈ బాధలన్నీ తట్టుకోలేక ఇక్కడ ఏం చేసిర్రంటే యూరియా కొరతను నిరసిస్తూ యూరియా బాధలను చెప్పుకుంటూ యూరియా బాధలను తీర్చాలే అని బతుకమ్మ ఆడి నిరసన తెలిపినరు కరీంనగర్ జిల్లాలో అమ్మలక్కలు. నాటు పెట్టి 2 నెలలు కావస్తున్నా బస్తా యూరియా దొరుకుతలేదు. ఏం చేయాలి, ఎటు పోవాలి, మా బాధలు సర్కార్ వినాలే, యూరియా బస్తాలను కేంద్రం నుంచి తెప్పియాలి అని డిమాండ్ చేస్తే బీఆర్ఎస్ లీడరు గంగుల సార్ వచ్చి మద్దతు ఇచ్చిండు. ఇక ఈడ ఇట్లుంటే మహబూబ్ నగర్ జిల్లాలో PSCS సెంటర్ కు తాళం వేస్తే ఇట్లా ప్రమాదకరంగా ముసలోళ్ళు గేటు దిగిపోయి మరీ యూరియా అడిగిండ్రు. అగ చూడండి ఎంతగానో రైతులు ఉన్నారో, ఎంతమంది ఇబ్బంది పడ్డారో.
ఇది మహబూబ్ నగర్ జిల్లాల పరిస్థితి అయితే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆధార్ కార్డులు పాస్బుక్లు పెట్టి గోస అంటే గోస పడుతున్నారు అనుకోరాదండ్రి రైతులు. వాళ్ళకు ఓట్ల గురించి అయితే ప్రతి రోజు ఇండ్ల పన్న తిరుగుతారు. మరి ఇప్పుడు కూడా అట్లనే రైతులకు సంబంధించింది ఏదైనా ఉంటే వాళ్ళు పట్టించుకొని మొన్న వచ్చినాం అట్టే తిరిగిపోతున్నాం. రోజు తిరుగుడు మళ్ళీ ఈ రోజు టోకెన్లు ఇస్తే 20 తారీఖు నాడు రావాలంట. ఇన్నరానుల్ల ఇలా బాధలు. ఇవాళ టోకెన్ తీసుకున్న వాళ్ళు 20వ తారీఖు రావాలన్నట. మరి ఆ రోజన్నా వీళ్ళ చేతుల యూరియా బస్తాలు పడతాయో పడయో ఆ దేవునికే తెలవాలి. కానీ ఇదంతో గెత్తైతే ఏపీలో విజయనగరం జిల్లా గజపతి నగరం పిఎస్సిఎస్ దగ్గరనైతే యూరియా కోసం పెద్ద పంచాదే అయ్యింది. భగవంతా ఎక్కడి కష్టం వచ్చేపు యూరియా కోసం ఇన్ని కష్టాలా. మరి ఇలా కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో కానీ రైతుల బాధలు మాత్రం వర్ణనాతీతంగా ఉన్నాయి. అయ్యో చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.